హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో కప్పు బొంబాయి రవ్వ, ఒక బంగాళాదుంపతో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా నిమిషాల్లో ఈ స్నాక్స్ చేయండి, చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టీ టైంలోకైనా పిల్లలకి ఏదైనా స్నాక్స్ని సింపుల్గా టేస్టీగా చేయాలంటే ఇలా ట్రై చేయండి. సో ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఫస్ట్ ఇవి లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేయండి. మీరు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 కప్పుల దాకా నీళ్లు కొలిచి తీసుకోండి. అందరి దగ్గర ఇలాంటి కప్స్ ఉండవు కాబట్టి మీరు ఒక గిన్నెతో కానీ లేదా ఒక గ్లాస్తో కానీ ఇలా నీళ్లు కొలిచి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. నాకైతే ఈ 1/2 టీ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. అలాగే 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేయండి. అలాగే ఒక పచ్చి బంగాళదుంపని తీసుకొని తురిమి నీళ్ళలో వేసి ఒకసారి వాష్ చేసి ఇందులో వేసుకోండి. నేనైతే ముందుగానే తురిమేసి ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ నీళ్లు పోసి పక్కన ఉంచానండి. ఈ స్టేజ్లో వేస్తున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయండి. కలిపేసి ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళను మరిగించండి. సో చూసారు కదా, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఈ నీళ్ళల్లోకి పోసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేదంటే గడ్డలు కట్టేస్తుందండి. రవ్వ మొత్తం పోసేసి చక్కగా అంతా కూడా బాగా కలుపుతూ రవ్వ నీళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది. సో అంతవరకు కూడా కలుపుతూనే ఉండండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి. ఇలా అయ్యింది అంటే స్టవ్ ఆపేసి పక్కకి దించేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు దాకా పొడి బియ్య పిండిని వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. పిండి సాఫ్ట్గా అవ్వాలండి. కలిపేటప్పుడు నీళ్ళేమీ వేయాల్సిన పని లేదు, రవ్వలోని తేమే సరిపోతుంది. సరిగా కలపలేదనుకోండి ఆయిల్ పీల్చేస్తాయండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, పిండి మెత్తగా చపాతీ పిండిలాగా ఉండాలి, అప్పుడే ఆయిల్ లాగకుండా బాగా వస్తాయండి. సో పిండిని ఇలా ముద్దగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ పీట పైన కానీ ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండి ముద్దను పెట్టి చపాతీ కర్రతో రోల్ చేయండి. అయితే ఇది పల్చగా రోల్ చేయకూడదండి, అందంగా రోల్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత చాక్తో ఎడ్జెస్ని కట్ చేసేయండి. 4 వైపులా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత పక్కకు తీసేయండి. ఎడ్జెస్ని తీసేసి ఇక్కడ నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేయండి. అంటే చిన్న చిన్న స్క్వేర్ షేప్స్లో కట్ చేయాలి. సో చూసారు కదా, ఈ మాత్రం అందం ఉండాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందాక మనం కట్ చేసిన ఎడ్జెస్ని కూడా సేమ్ ఇదే విధంగా స్క్వేర్ షేప్లోకి రోల్ చేసి ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసిన వాటిల్లో నుండి ఒక పీస్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. సేమ్ ఇలా మిగిలిన వాటిని కూడా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టిన పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసి ఫ్రై చేయండి. వేసిన వెంటనే కదపకూడదండి, కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక అప్పుడు రెండో వైపుకి తిప్పి ఫ్రై చేయండి. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రైయే కాకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అంటే ఇంత ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి పక్కకు తీసేయండి. సేమ్ ఇలానే మిగిలిన పీసెస్ని కూడా బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి పక్కకు తీసేయండి. సో అంతేనండి, చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా స్పైసీగా క్రిస్పీగా స్నాక్స్ని ట్రై చేయండి. టేస్టీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టీ టైంకి ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చండి.
సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.